హీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చెప్తున్న స్టోరీ మీకు వర్డ్స్ రూపంలో అవ్వాలంటే కామెంట్ చెప్పండి. ఓన్లీ తెలుగు కావాలన్నా లేదా ఓన్లీ ఇంగ్లీష్లో కావాలన్నా ఆ స్టోరీ కావాలన్నా కమెంట్స్లో చెప్పండి. మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ద పీకాక్ అండ్ ద డియర్. Once upon a time, in a beautiful forest, there lived a proud peacock and a gentle deer. The peacock loved to spread his colorful feathers and dance in the sunlight, while the deer enjoyed running gracefully among the trees. ఒకప్పుడు ఒక అందమైన అటవీలో గర్వముగల నెమలి మరియు మృదువైన జింక నివసించేవి. నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి సూర్యకాంతిలో నాట్యం చేయడం ఇష్టపడేది. జింక అయితే చెట్ల మధ్య సుందరంగా పరుగెత్తడంలో ఆనందించేది. One day, the peacock said to the deer, "Look at my feathers. They are so bright and shining. No other animal in this forest is as beautiful as me." ఒకరోజు నెమలి జింకతో చెప్పింది, నా ఈకలను చూడవయ్యి. అవి ఎంత ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయో. ఈ అడవిలో నా లాంటి అందమైన జంతువు మరొకటి లేదు. The deer smiled and replied, "Your feathers are indeed beautiful, but beauty alone is not everything. I can run fast and escape from danger. That is also a gift." జింక చిరునవ్వు చిందిస్తూ సమాధానమిచ్చింది, నీ ఈకలు నిజంగా అందమైనవే, కాని అందమే అన్నీ కాదు. నేను వేగంగా పరుగెత్తి ప్రమాదం నుండి తప్పించుకోగలను. అది ఒక వరమే. The peacock laughed and said, "Running is nothing compared to shining feathers. Everyone admires me when I dance." నెమలి నవ్వుతూ చెప్పింది, పరుగెత్తడం అంటే ఏముంది? నా మెరిసే ఈకలతో పోలిస్తే అది చిన్న విషయమే. నేను నాట్యం చేస్తే అందరూ నన్నే చూసి మురిసిపోతారు. Just then, a hunter entered the forest with his bow. The deer quickly ran away and hid among the bushes. The peacock tried to fly, but his long feathers slowed him down, and the hunter caught him. అప్పుడే ఒక వేటగాడు విల్లు పట్టుకుని అడవిలోకి ప్రవేశించాడు. జింక వెంటనే పరుగెత్తి పొదల్లో దాక్కుంది. నెమలి ఎగరడానికి ప్రయత్నించింది కాని దీని పొడవైన ఈకలు ఆటంకం కలిగించాయి. వేటగాడు దానిని పట్టుకున్నాడు. The deer felt sad for the peacock and said softly, "Pride can be dangerous. Every gift has its own value. We must respect both beauty and strength." జింక నెమలి కోసం దుఃఖిస్తూ మెల్లిగా చెప్పింది, గర్వం ప్రమాదకరం అవుతుంది. ప్రతివరానికి తనకంటూ ఒక విలువ ఉంటుంది. అందానికి, శక్తికి రెండింటికీ గౌరవం ఇవ్వాలి. Moral of the story: do not be proud of only one quality. Every ability has its own importance. నీతి: ఒక్క లక్షణం గురించి మాత్రమే గర్వించకూడదు. ప్రతి ప్రతిభకి తన ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది.